సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 సదస్సు నిర్వహిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి వివిధ భాగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేసి పంపిస్తున్నామని అన్నారు. గురువారం శ్రీకాకుళం రహదారులు మరియు భవనాల శాఖకు చెందిన అతిథి గృహం వద్ద నుండి 5 బస్సుల ద్వారా సుమారు 250 మందిని పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో అందరూ భాగస్వామ్యం కావడానికి ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత కలిగిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీకాకుళం జిల్లా ప్రణాళిక విభాగం ప్రధాన అధికారి ఎల్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. 47 మన స్టేట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నీతి ఆయోగాలు ప్రిపేర్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా జిల్లాల్లో కూడా జిల్లా ప్లాన్ని, అలాగే గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగిందండి. వాటిని స్టేట్ లెవెల్లో బిగ్ మేనర్లో అందరినీ 2047ని అన్ని కేటగిరీ వారి ఫార్మర్స్, ఎడ్యుకేషనలిస్టు, ఇండస్ట్రియలిస్టు, అలాగే అన్ని కేటగిరీల్లో ఉండేవాళ్ళు 2047లో ఏ రకంగా ఉండాలి అనేది ఒక ఊహాత్మకంగా తెలియపరచడానికి దీన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా నుండి అన్ని కేటగిరీల నుండి కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక 250 మంది వరకు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. ఇదే కాకుండా మనకి విఐపి క్యాడర్ అందరినీ కూడా పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా రేపు మన విజయవాడలో మున్సిపల్ స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ అందరి ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి ప్రభుత్వ అధికారులు, జిల్లాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని అందరినీ కూడా పిలిచి ఈ విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందరితోటి డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లా నుంచి మన గౌరవ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో